కూడా సిద్ధపాటు ఉంటేనే నువ్వు దేవుడి రాజ్యం వెనక్కి ఉండిపోతున్నావు. ఎందుకంటే ఎత్తబడిపోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సంఘము ఎత్తబడిపోవాలి. నువ్వు వచ్చేదాకా ఆగదు కదా సంఘం. పెళ్లి కుమారుడు ఎంటర్ అయిపోయాడు, అది వచ్చేసాడు అక్కడ. మరి సంఘానికి టైం లేదు, సమాధానాన్ని బదులైపోయాయి. సృష్టి యావత్తు కూడా ప్రభుని కింద వెళ్ళిపోతుంది. ఇక సంఘం ఎత్తబడిపోవాలి. నువ్వు సంఘంలోకి రాలేకపోతున్నావు, ఎందుకంటే ఈ పాపాలు క్షమించబడాలి. అందుకని వచ్చాడు కదా, పరిసయ్యులు శాస్త్రులు యేసు ప్రభుని పరీక్షించడానికి వచ్చారు. ఆయన స్వస్థత ఇచ్చేస్తున్నాడు. ఆయన ఒక ఆయన మోచకాలు చేయగలవాడు. అప్పుడు అంటున్నాడు అక్కడ, మంచం మీద ఉన్నది ఈ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు పరిపెత్తుకుని పరిగెత్తున్నాడు. అక్కడ ఈ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు పరిపెత్తుకుని నడవాలంటప్పటికల్లా అప్పుడు శాస్త్రీయ పరిస్థితులు అంటున్నారు, నువ్వెవరు మీ పాపాలు క్షమించడానికి? పాపాలు క్షమించడం సులభమా? నీ పరిపెత్తుకుని నడవమని చెప్పుట సులభమా? ఏది సులభం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్క బిడ్డ కూడా సిద్ధపడిపోవాలి. ఎప్పుడు ఏమో జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే నువ్వు చనిపోయినా, నువ్వు దేవుడు రాకముందు నువ్వు చనిపోయినా, నీ పాపాలు ఒప్పుకోకపోతే పరిశుద్ధులే యేసు ప్రభుతో లోపలికి వెళ్ళిపోతారు. తప్పు చేసిన వాడు బయట ఉండిపోవాలి, జడ్జిమెంట్లో తీర్పులో ఉండిపోవాలి. బయట లోపలికి వెళ్ళి అది కదా నీకు లేదు, దేవుడు తీసుకెళ్ళావు. పరిశుద్ధులే ఆయనతో పాటు పెడతారు. పాపం చేయలేని వారు. మరి సంఘంలో కూడా నువ్వు ఎత్తబడాలంటే నీ గాడి వెనక్కి వెళ్ళిపోతున్నాయి, సంఘంలోకి రావట్లేదు. అది పాపం ఒప్పుకోలేదు కదా, సంఘంలోకి ఎలా వచ్చేస్తావు? ఈ రెండు సిచ్యువేషన్లో కూడా అది నీకేచ్చాడు దేవుడు. అక్కడ ఆ బాధ్యత నువ్వు ఎలా చేస్తావో అది నువ్వే చూసుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఏమొచ్చున్నాడు ఇక్కడ, కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తములకు వచ్చే మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన విస్తరింపచేశాడు. ఎందుకంటే దేవుడు మనకు అందిస్తున్నాడు, క్షమించే దేవుడు కదా. నువ్వు ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తం క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తరువాత నిర్ణయించుకోవాలి. అందుకంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9 చదవాలి. అందుకంటున్నాడు, అందుచేతను పరలోకమున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసునామమును మొక్కినట్లను ప్రతి వారి నాలుకలు తండ్రి దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లను దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామములకు పైనామం అని అనిపించారు. అన్ని నామముల కన్నా యేసు నామమే పైనామం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే మరి క్రీస్తునంత ముందుగా ఏమో చెప్తున్నాడు ఇక్కడ 10వ వచనం, ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తము క్రీస్తునందు యాగముగా సమకూర్చవలని తరువాత నిర్ణయించుకోవడం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తనలు చేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనం ముందుగా నిర్ణయించి ఆయన ఎందు సమస్తముగా ఏర్పరిచాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుతున్నాడు. మీరు సత్యవాక్యములు అనగా, ఎందుకంటే వాక్యము సత్యవాక్యం, అబద్ధం ఆడలేని వాక్యం. నన్ను ఒళ్ళో పెట్టుకుంటున్నావు, వాక్యం చదువుతున్నావు, ఆ వాక్యం నీ హృదయంలోకి పెడుతుంది. మరి ఎలాగ అబద్ధాలు ఆడతావు? అబద్ధం ఆడవు కదా. అందుకంటున్నాడు, అబద్ధం ఆడవలసిన పర్లేదు కదా. ఒకవేళ అబద్ధం ఆడేవనుకో దేవుడు మోసం చేసినట్టే లేక. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఒళ్ళో పెట్టుకొని వాక్యాన్ని మనస్ఫూర్తిగా చదువుతున్నావు, ఆ వాక్యం నీ హృదయంలోకి పెడుతుంది. కాబట్టి ఈ
ఇది సత్యవాక్యం, అబద్ధం ఆడలేని వాక్యం. అందుకని మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునికి విశ్వాసం ఇచ్చి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా మీ ఆత్మ ముద్రించబడింది. పరిశుద్ధాత్మ ద్వారా మీ ఆత్మ ముద్రించబడింది. అందువల్ల తప్పుగా మనం మాట్లాడకూడదు, తప్పుగా ఆలోచించకూడదు, తప్పుగా ప్రవర్తించకూడదు. అందుకంటున్నాడు ఇక్కడ, ఏమొచ్చినాడు ఇక్కడ, మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునికి విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడింది. వాగ్దానం పూర్వకంగా ఈ లోకంలోకి వచ్చాం. దేవుని మహిమకు కీర్తి కలుగుటే ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన సంస్థలో సత్యకరుగా ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడైతే ఉంటుందో మనం మంచిగా బ్రతకాలి, జీవించాలి. ఎందుకంటే వాక్యంలోని ప్రాంతంలోని దేవుడితో కలిసి ఉన్నప్పుడు ఎలాంటి చెడ్డ ఆలోచన కానీ చెడ్డ మనసు కానీ కాదు. తప్పుగా మాట్లాడడానికి కూడా దేవుడిని నోటితో మాట్లాడనివ్వడు. ఈ రోజు మాటలు నీ హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉంటారు. అప్పుడే దేవుడు సంతోషపడతాడు. నీకు ఇక్కడ ఎంత తప్పుగా మాట్లాడితే అక్కడ అంత లెక్కకు చెప్పవలసి ఉంది. దేవునికి లెక్కకు చెప్పాలి. ఎందుకంటే దేవుని దగ్గర పరలోక రాజ్యానికి వెళ్తానంటే కుదరదు. అక్కడ దేవునికి లెక్కకు చెప్పి అప్పుడు ఎక్కడికి పంపిస్తాడో దేవుడు అక్కడికి నువ్వు వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ క్రియలను బట్టి, ఈ నడవడికను బట్టి, నీ ప్రవర్తన బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చూస్తాడు అక్కడ. అందుకంటే ఈ భూలోకంలో నివసించినంత వరకు కూడా ఈ క్రియలు ఎలా ఉంటాయి, ఈ నడవడిక ఎలా ఉంది, ఈ ప్రవర్తన ఎలా ఉంది, అది చూచి దాన్ని బట్టి అక్కడ తీర్పిస్తాడు దేవుడు. అక్కడ జడ్జిమెంట్ ఇస్తాడు. అక్కడ అది మనం గ్రహించుకొని ఈ లోకంలో ఎలా బ్రతుకుతున్నామో ఒకసారి మనం చూసుకోవాలి. అంతేకంటున్నాడు, చల్లగా వెచ్చగా ఉండగా నువ్వు వెచ్చగా ఉంటే ముఖం మీద నువ్వు ఏర్పడతావు దేవుడు. అది నువ్వు చూసుకోవాలి. చల్లగా ఉన్నావు, వెచ్చగా ఉన్నావు, నువ్వు వెచ్చగా ఉన్నావు, నువ్వు చూసుకోవాల్సినది. ఎందుకంటే వేడిగా ఉన్న నీళ్ళలో పూసుకునే కదా తొక్క ఊడిపోతాడు. మరీ చల్లగా వేసుకుంటే చలిస్తుంది కదా, కూడి వెచ్చగా వేస్తుంది. అందుకే నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి చూసుకోవాలి. సువార్త ఎందుకంటే 11 మంది శిష్యులు యేసు తమకు నిర్మించిన గలిలయ కొండకు వెళ్ళి ఇక్కడ ఇస్కరియోతేయుడుగా చనిపోయాడు కదా, అందుకు 11 మంది ఉన్నారు శిష్యులు. దేవుడు లేచాడని అక్కడ కొండ దగ్గరికి రమ్మన్నాడు. దేవుడి దగ్గర శిష్యులతో మాట్లాడతాడు, రమ్మన్నాడు. అందుకు యేసు తమకు నిర్మించిన గలిలయ కొండకు వెళ్ళింది. వారు ఆయన చూచి ఆయనకు మృగంగా కొందరు సందేహించింది. దేవుడి కాళ్ళకు నొక్కారు కొంతమంది సందేహించి ముందుకుండిపోయారు అక్కడ. అందుకంటున్నాడు, ఎందుకంటే అవిశ్వాసంతో రుచిగా ఉండకూడదు, నమ్మాలి. యేసుతో గొప్ప దేవుడని నమ్మాలి, అవిశ్వాసం ఉండకూడదు. ఇక్కడ కొంతమంది అవిశ్వాసం ఉండదు కాబట్టి అందుకంటాడు కదా, యేసు ప్రభు వచ్చాడు, చనిపోయి మేమందరం చూసి ఆయన పట్టుకున్నాం, ఆయనతో మాట్లాడామన్నప్పుడు ఇక్కడ శిష్యుడు అంటున్నాడు, ఇక్కడ ఏమొచ్చినాడు, ఇక్కడ అతను శిష్యుడితో కలవలేదు. తోమ ఎక్కడికో వెళ్ళి వచ్చాడు. నేను అతని చేతుల్లో వేలు పెట్టి చూస్తానే కానీ, ఆయన డొక్కలో వేలు పెట్టి చూస్తానే కానీ నమ్మనన్నాడు. వెంటనే లోపలికి వచ్చాడు. ఆయన తలుపు వేసాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించబడిన దేవుడు ఇక్కడ, తోమా లారా నా చేతుల్లో వేలు పెట్టి చూడు, నా డొక్కలో వేలు పెట్టి చూడు అన్నాడు. చూస్తే ప్రజలు రక్తము నీరు ఇంకా కారుతూనే ఉన్నాడు. అప్పుడు కాళ్ళు పట్టుకుని ఏడుస్తాడు, ప్రభావాలను క్షమించడం. చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారి దగ్గర ఉన్నాడు దేవుడు అక్కడ. నువ్వు చూసినావు, మనందరం చూడకుండా నమ్ముతున్నాం. ప్రభు మన ముందు ఉన్నాడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటున్నాడు అని చెప్పి మనం చూడకుండా మనం నమ్ముతున్నాం. ఆయన అదే మాట్లాడు, నువ్వు చూసినా ప్రయోజనం చూడకుండా నమ్మిన వారికి ఆ తండ్రి తన్నాడు దేవుడు అక్కడ. అందుకంటున్నాడు ఇక్కడ, వీళ్ళు కొంతమంది సందేహిస్తున్నారు యేసుతో. అప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకముందును భూమి మీదను
నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఎందుకంటే దేవుడే తన సమస్తానంతా కూడా మనకి ఇచ్చాడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే తన రక్తాన్ని ప్రాణాన్ని ధారపోసిన దేవుడు యెహోవా దేవునికి మనుషులకి మధ్యవర్తిగా వచ్చాడు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటట్లు చేశాడు దేవుడు అక్కడ. అందుకు పూర్తి పౌరత్వ యేసుప్రభువు ఏం చేశాడు ఇక్కడ? భూలోకము, పరలోకము, పాతాళ లోకము మూడు కూడా యేసుప్రభు స్వాధీనంలో ఉన్నాయి. అందుకే అంటాడు కదా, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశలేదు. నా మార్గంలో నడవాలంటే నీతిగా బ్రతకాలి, నా మార్గంలో నడవాలంటే నిజాయితీగా బ్రతకాలి, నా మార్గంలో నడవాలంటే మంచిగా బ్రతకాలి. మనం ఎలా బ్రతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? అయితే యేసు వారి ఎందుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క, కుమారుడి యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారిని బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుకున్నామో వాటన్నిటినీ కైకొనాలని వారిని బోధించింది. అందుకంటున్నాడు, నేను చర్చి పెట్టకముందే నేను బాప్తిసం చేశాను. నేను సేవ చేసేదాన్ని. ఎక్కడికి వెళ్ళా ఒక 10 రోజులు చూసుకొని వాక్యం చెప్పి అప్పుడు ఇంటికి వచ్చేదాన్ని. సిరియాలో 5 సంవత్సరాలు అన్నీ కూడా తిరిగి 5 సంవత్సరాలు సేవ చేశాను. సిరియాలో ఆఖరి గంగాధర గారి ఇంటికి వెళ్ళి అక్కడ ప్రార్థన చూసుకుని ఇంటికి వెళ్ళేదాడు. ఆయన పశువాన్ని వచ్చేసింది, స్వస్థత అయింది. కానీ మళ్ళా విగ్రహాన్ని ఇంట్లో పెట్టేటప్పటికల్లా దేవుడు మళ్ళా పశువాన్ని వచ్చేసాడు. అది పాస్టర్ గారిని బాప్తిసం అంటే ఆయన ఇవ్వనన్నారు. వాడు ఆ భార్య ఏడుస్తుంది, చచ్చిపోయేలా అన్నాడు. బాప్తిసం లేకుండా ఎలాగొచ్చింది. నేను ఆ మొదటి ఇల్లు చూసుకొని వాళ్ళందరూ చెప్తున్నారు ఇలా బాధపడుతుందని అని చెప్పి ఆహా అన్నాను నేనంటే. అప్పుడు ఆ ఇంటికి వచ్చేటప్పుడు కదా ఇక్కడ లోపలికి ఆ ఇంట్లో పెడతాను. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. 5 సంవత్సరాలు వివేకత వాక్యం చెప్పేవారికి. అందువల్ల నువ్వు బాప్తిసం ఇవ్వడంలో అభ్యంతరం ఏమన్నా ఉన్నదా అని అడిగాడు దేవుడు. అభ్యంతరం ఏమీ లేదు ప్రభా, కానీ ఎలా ఇవ్వాలో నాకు తెలియదు కదా, నేను చెప్తాను కదా అలా ఇదిగా ఆవిడతో మాట్లాడు అన్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే అతను చేసిన పాపాలు తన భార్య భూములు ఒప్పుకోవాలి కదా. అప్పుడు బాప్తిసం ఇవ్వాలని చెప్పాడు దేవుడు అక్కడ. అప్పుడు లోపలికి వెళ్ళేటప్పటికి నన్ను పట్టుకొని ఏడుస్తుంది, ఏడవకమ్మా, ఎందుకంటే దేవుడు ఇప్పుడే మాట్లాడాడు నీ భర్తకు బాప్తిసం ఇవ్వడం గురించి. నన్ను నెమ్మది చెప్తున్నాడు, నీకు ఏమైనా అభ్యంతరమా? ఎందుకంటే నేను చర్చి పెట్టలేదు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు తెలియదు బాప్తిసం ఎలాగవ్వాలి. అయ్యో 5 సంవత్సరాలు మీరే కదా మా వాక్యం చెప్పారు, మీరు బాప్తిస్తే అంతకన్నా మాకు ఇది ఇచ్చేద్దామా అని చెప్పింటాడు. చాలా సంతోషపడిపోయింది అక్కడ. అప్పుడు దేవుడు ఆవిడ్ని నన్ను పాపాలు ఒప్పుకోమన్నాడు ఇలా ఆయన. ఎందుకంటే ప్రతి భార్యకి తన భర్త చేసిన పాపాలు తన భార్యకు తెలుసు. తెలియదని అనుకుంటాడు, నా భార్యకు తెలియదేమో అని అనుకుంటాడు అక్కడ. కానీ తెలుసు, ప్రతి భార్యకి తెలుసు తన భర్త ఏం తప్పు చేస్తున్నాడో తెలుసు. ప్రతి భర్తకి భార్య సంగతి భర్తకి తెలుసు. తెలియదని అనుకోకుండా అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ముఖించవచ్చు, అబద్ధమాడవచ్చు, కానీ ఆమె మాత్రం ఒప్పుకోదు. తప్పు చేయలేదంటే ఒప్పుకోదు. అప్పుడంతా నీ భర్త చేసిన తప్పుదాన్ని తెలిసే ఉంటారు కదా, నువ్వు ఒప్పుకో, నేను ఒప్పుకున్నాను చెప్పి ఇద్దరు ఒప్పుకున్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, శుక్రవారం వచ్చి బాప్తిసం అన్నాడు దేవుడు. తెల్లబట్టలు ఉన్నాయి లేవాడు అన్నాడు, ఉన్నాయన్నాడు. బ్రెడ్ ద్రాక్షాపళ్ళు తీసుకురమ్మను, అలాగే ప్రభా చెప్పి. అప్పుడు ఈ 10 మంది దగ్గరికి వాక్యం చెప్తారు కదా, వాళ్ళందరినీ నా రోజు శుక్రవారం నాడు సాయంత్రం నేను 4 గంటలకు వస్తున్నాను బాప్తిసం ఇవ్వడానికి, మీరందరూ ఇక్కడికి వచ్చేది అని చెప్పాను ఆయనకి. అలాగే రమ్మని చెప్పి అప్పుడు నేను శుక్రవారం బయలుదేరేటప్పుడు తుఫాను వర్షం భయంకరంగా మొదలైపోయింది. ఎందుకంటే సాతాను బాప్తిసం తీసుకోలేదు. సాతాను బాప్తిసం తీసుకోలేదు. తన కట్టు నుంచి తప్పిపోతాడేమో అని చెప్పి బాప్తిసం తీసుకోలేదు. అది కష్టమైపోతుంది. ఇక్కడ తుఫాను ప్రారంభమైపోయింది. ఎలా వెళ్ళాలి?
ఎందుకంటే ఎక్కడి నుంచి డబ్బులో సిలుపురం జంక్షన్ నుంచి సిండియా వెళ్ళాలి బస్సులో. కాంప్లెక్స్ వెళ్ళి బస్సు ఎక్కారు. ఎవరు తీసుకెళ్ళేవాళ్ళు కూడా లేదు. అప్పుడు వెళ్ళకపోతే ఈ రాత్రి కథ చచ్చిపోయానుకో నేను లెక్క చెప్పాలి. ఎందుకు ఆ వర్షంలో తడుచుకొని వెళ్ళి బస్సుకి సిండియాలోకి వచ్చినప్పటికీ ఇంకా తుఫాను ఎక్కువైపోయింది, వర్షం ఎక్కువైపోయింది. అలాగే నెమ్మదిగా ఆయనకి చేరాడు. అప్పుడు వాళ్ళందరూ వచ్చేసారు. అప్పటికే అమ్మ మీరు రారనుకున్నాను కదా, అయ్యో రాకుండా ఉండాలి నేను. ఎందుకంటే దేవుడు అంటే భయం ఎక్కువ నాకు, చంపేస్తాడు ఆయన. అందువల్ల అప్పుడు దేవుడు చెప్పాడు, వర్షవాదంతో ఉన్నాడు కదా, 4 బకెట్లు నీళ్ళు గోరువెచ్చగా మరగబెట్టి తండ్రి కుమార అతని చేత నీ పాపాలు ఒప్పించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన్ని బాప్తిస్తున్నాడని సుగుర్తు వేసి అప్పుడు 4 బకెట్లు ఒకసారి పడాలి నీళ్ళు. 4 బకెట్లు నీళ్ళు కూడా ఒకసారి వేయాలి. ఆ సుగుర్తు వేసేటం అలాగే చేశాను. అప్పుడు ఈ బ్రెడ్ ద్రాక్ష పడి ఉడకబెట్టి అది జ్యూస్ చేసి ప్రార్థన చెయ్యి, ఇది నేను ఇస్తున్నానని చెప్పి ప్రార్థన చేయన్నాడు దేవుడు. ప్రభా ఈ శరీరం మొత్తం ఇదే, అందువల్ల ఇది నువ్వే ఇస్తున్నావు ఆయనకి, నేను తీసుకోలేదు, నేను ఇవ్వటం లేదు ప్రభా ఆయనకి, నువ్వే ఇస్తున్నావు అని చెప్పి ప్రార్థన చేసి ఆ ద్రాక్ష రసంలో ఆ బ్రెడ్ అనిపించాను. 3 నెలలు ప్రభాతం వచ్చిన పట్టుకెళ్ళించాను. 3 నెలలు పూర్తయినప్పటికల్లా ఒకరోజు చర్చిలో కొంతమంది నేను ప్రార్థన చేస్తుండగా దర్శనం కనబడుతుంది. నేను ముందు నడుస్తున్నాను, వెనకాల వాడిని తీసుకొస్తున్నారు బాక్స్. నేను ముందు నడుస్తున్నాను, నేను ఇలా వచ్చింది, ఎవరు చనిపోయారు అని చెప్పి ఇలా కూర్చున్నాను. లోపల ఫోన్ వచ్చింది, అమ్మ గంగాధర్ గారు చనిపోయారు, మీరు వస్తున్నారా అన్నారు. వస్తున్నాను అన్నారు. అప్పటికి నేను సమాధి కార్యక్రమం కూడా చేయలేదు, చర్చి పెట్టలేదు కదా, చూద్దాం అని చెప్పి నేను బయలుదేరి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు మాస్టర్ గారు వచ్చారు. ఎందుకంటే దర్శనంలో ఆయన సమాధి చేసేసాను. దర్శనంలో అమ్మ క్షమించండి మమ్మల్ని, మేము బాప్తిసం ఇవ్వకపోవడమే మరి పొరపాటు మా సంఘ బిడ్డకి, అందువల్ల ఈ సమాధానం చేసుకుంటే మాకన్నా కొంచెం దేవుడు క్షమిస్తాడు మమ్మల్ని, ఈ సమాధి కార్యక్రమం చేసేసుకుంటాం అమ్మా, ఏమనుకోకూడదు అంటున్నప్పుడు అప్పుడు ప్రభా దర్శనంలో నేను సమాధి చేసేసాను ఇంటి, అందువల్ల వాడు చేసేసుకుంటారు నాకు చేసుకొని వాడు భార్య అడిగాను, మీ పాస్టర్ గారికి అవకాశం ఉందామమ్మా అని అడిగాను. అలాగే మమ్మల్ని ఇష్టమే, మీరు ఎలా చెప్తే అలాగే అన్నారు. అప్పుడు సిగ్గు గుర్తు వేసేసానికి ఆ బాడీకి సిగ్గు గుర్తు వేసి ప్రార్థన చేసేసి నేను వచ్చేసాను, వాడు సమాధి చేసుకున్నాను. తెలుసుకోవడం ఎందుకంటే సిద్ధపాటు కలిగి ఉంటారు. ఇక్కడ సుశీలతని మాట్లాడుతున్నాడు ఆయన, ఏమవుతున్నాడుగా, అయితే యేసు వారి ఎదురు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారిని బాప్తిసం ఇచ్చుచున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు శిష్యులుగా చేయాలి, బాప్తిసం ఇవ్వండి. ఎలా అన్నాడు? పరిశుద్ధాత్మ యొక్క తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలని వారిని బోధించును. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. నేను ఆఖరు మీరు చనిపోయే వరకు కూడా నేను మీతోనే ఉంటాను. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. రేపు ప్రభుత్వం వచ్చి వచ్చారు వారు ప్రతి